బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ఏఏజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొడాలి నాని. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కొడాలి నాని బయట పెద్దగా కనిపించడం లేదు. జగన్ గుంటూరు పర్యటనలో కనిపించారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ యాక్టివ్గా లేరు. మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు. కొడాలి నానికి ప్రస్తుతం డాక్టర్లు అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. కొంతకాలంగా కూడా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే ఇటు హైదరాబాద్ ఏఏజీ ఆసుపత్రిలో కొడాలి నాని చికిత్స పొందుతూ ఉన్నారు. ఇటు కొడాలి నాని అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కూడా పెద్దగా కనిపించడం లేదు. జగన్ గుంటూరు పర్యటనలో కనిపించారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఆయన పాలిటిక్స్ లో ఎక్కువగా యాక్టివ్గా లేరు. ప్రస్తుతం అయితే ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు కొడాలి నాని హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అసలు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలిసిందా శివ? మొత్తం మీద చూసుకుంటే ప్రసన్న కొడాలి నాని గత 2-3 సంవత్సరాలుగా కొంత ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్ అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చాలా సందర్భాల్లో ఆయన చికిత్స చేయించుకున్న పరిస్థితి కనిపించింది. తాజాగా గత 2-3 నెలల కాలంగా కూడా ఆయన తీవ్ర స్థాయిలో అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నారు. అయితే గత నెలలో జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శనానికి జైలుకు వచ్చిన సమయంలో కూడా ఆయన ప్రత్యేకంగా బిగ్ టీవీతో మాట్లాడాడు. ఆ తర్వాత మిర్చి యార్డు ఆ తెల్లారే మిర్చి యార్డు రైతులను పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా యాక్టివ్ కనిపించాడు. ఆ తర్వాత దాదాపుగా నెల రోజుల కాలంగా కూడా కొడాలి నాని ఎక్కడా కూడా కనిపించలేదు. గత వారం 10 రోజులుగా తీవ్ర అస్వస్థతకి గురైనట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే నేను అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు గుండె నొప్పి అని చెప్పి కూడా హాస్పిటల్ ఏఏజీ హాస్పిటల్ హైదరాబాద్ లో జాయిన్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అతనికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు కానీ అటు డాక్టర్లు కానీ ఎటువంటి ప్రకటన అయితే చేయట్లేదు. కానీ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలైతే మాత్రం గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న హాస్పిటల్లో చేరినట్లు కూడా సమాచారం అయితే ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అసలు ఆయన ఎందుకు హాస్పిటల్లో చేరారు, ఆయన పరిస్థితి ఏమిటి అనే దానికి సంబంధించి ఎవరు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ కొంత తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆయన అయితే ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.